సహోదరి మన మధ్య సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు శ్రీదేవి. వారికి వివాహమయ్యి నేటికి 18 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళ భర్త తనకు వివాహం కాకముందే త్రాగుడు బంధకాల్లో వ్యసనాల్లో ఉన్నాడు. తను వ్యసనాల్లో ఉండి కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి. తాగి ప్రతిరోజు వచ్చి ఇంట్లో గలిబిలి గందరగోళం, డబ్బులంతా దానికి వ్యసనాలకి పెడుతున్న పరిస్థితి 18 సంవత్సరాల నుంచి. దాదాపు సహోదరి యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎన్నో మార్లు యేసు ప్రభు గురించి చెప్పింది. సన్నిధికి రమ్మని పలుమార్లు సందర్భాల్లో ప్రాధేయపడ్డది. తన తల్లిగారు కూడా కాళ్ళ మీద పడింది. అయ్యా, నువ్వు త్రాగుడు మానుకో, నా కుమార్తె జీవితం, నా మనవళ్ళ జీవితం బాగుంటుందయ్యా అని ఎన్నో మార్లు కాళ్ళ మీద పడ్డప్పటికీ తను నిరాకరించి, నేను త్రాగుతాను, నా బ్రతుకు ఇంతే అని పలు సందర్భాల్లో వీరికి చెప్పి 5 సంవత్సరాల పాటు ఇంటి నుంచి వీరికి దూరంగా వెళ్ళిన పరిస్థితి. వీరైతే సహోదరి ఒక్కటే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. దేవా, ఎన్నో జీవితాలను మార్చిన దేవుడవు, ఎన్నో కుటుంబాలను కట్టిన దేవుడవు, నా భర్తను కూడా మార్చు ప్రభు అని ఈ 18 సంవత్సరాల ప్రాయస ప్రార్థన, ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉండేది. దేవా, నా భర్తను మార్చు ప్రభు అని. దేవుని మహాకృప ఏంటంటే తనే తిరిగి రావటం కాదు, ఆ త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు, మారు మనసు పొంది రక్షింపబడ్డాడు. యేసే నిజమైన దేవుడు, ఆయన నాకు కావాలి అని విశ్వసించి ఈరోజు రక్షింపబడ్డాడన్న. ఈరోజు మా కుటుంబం కట్టబడ్డది, మా కుటుంబం సమాధానముతో ఉందని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.